హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దండోరం మూవీ చూడడం జరిగింది, ప్రీమియర్ షో. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ముందు ముందు మాట్లాడుకుందాం. సో ఇక ఏంటంటే ఎందుకు అనిపించింది అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. సో ఇదే రేంజ్లో సెకండ్ హాఫ్ కూడా ఉంటే మాత్రం సినిమా ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యేది మంచిగా. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బేసేసింది. అంటే ఏంటంటే చాలా సెకండ్ హాఫ్లో శివాజీ గారి క్యారెక్టర్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మార్చడం కోసం బిందు మాధవిని పెట్టి కొంచెం లవ్ ట్రాక్ అని అది ఎమోషనల్ సీన్స్ అని చెప్పి చాలా చేశారు. అవి కొన్ని బాగున్నా కానీ మనకి ఎందుకు అంత ఎక్కదనమాట. ఎక్కకపోయేసరికి కొంచెం డ్రాగ్ అనిపించినట్టు ల్యాగ్ అనిపించడం వల్ల కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిపోతుంది. కాకపోతే మధ్యలో ఒక 2-3 సీన్స్ బాగుంటే మళ్ళీ క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకు బిలో యావరేజ్ అనిపించింది. ఇక సో మనం పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మన రవికిషోర్కి అయితే మంచిగా అసలుకి మంచి ఫుల్ లెంత్ స్కోప్ ఇచ్చే మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది అనమాట చాలా డేస్ తర్వాత. మంచిగా తను డ్యాన్స్ కానీ కొంచెం ఫైటింగ్ సీన్ కానీ కొంచెం లవ్ ట్రాక్ కానీ అక్కడక్కడ కొంచెం కామెడీ యాంగిల్ కానీ కొంచెం ఎమోషనల్ సీన్స్ కానీ ఇవన్నిటికీ బాగా చేశాడనమాట. మంచిగా దాంట్లో ఉన్న టాలెంట్ అంతా వాడుకున్నాడు. ఇంకోటి ఏమో మన నవదీప్ క్యారెక్టర్ మెయిన్ అనమాట సినిమాలో. అసలుకి నవదీప్ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి మనకు అసలు బోర్ అనేది అనిపించదు అనమాట. నవదీప్ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను అనమాట. అట్లుంటుంది తన క్యారెక్టర్. అసలుకి ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి మనం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సీన్ మాత్రం ఘోరంగా ఎంజాయ్ చేస్తాం మనం. మంచిగా అనిపిస్తుంది ఆ సీన్ మాత్రం మనకి. అక్కడ తను ఎక్కడ ఉంటే అక్కడ ఇక చాలా ఇక శివాజీ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఆయన మీదనే వెళ్తుంది అనమాట సినిమా అంతా. ఇతర యాక్టింగ్ గురించి చెప్పని అవసరం లేదు. అసలుకి ఈ మధ్య బాగా ఇరగొట్టేస్తున్నాడు యాక్టింగ్. అంత బాగుంది యాక్టింగ్ ఈ సినిమాలో కూడా. ఇంకా మన నందు కానీ ఇంకా బిందు మాధవి కానీ ఇంకా వాలీలు మౌనిక వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. వాళ్ళతో యాక్టింగ్ మంచిగానే చేశారనమాట. ఇంకో పాజిటివ్ ఏంటంటే మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్నమాట. కొన్ని మంచిగా హై ఇచ్చే సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంటుంది ప్లస్ కొంచెం ఎమోషనల్ కూడా ఉంటుంది. అది కూడా బాగుంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ బాగున్నాయి అనమాట. ఇంకా కెమెరా యాంగిల్స్ కానీ అవన్నీ బాగా చూపించారు. ఊర్లో ఉన్న అట్మాస్ఫియర్ కానీ మంచి మంచి సీన్స్ కానీ బాగా వైడ్ యాంగిల్ పెట్టి బాగా చూపించారు. కెమెరా డిపార్ట్మెంట్ అవంతా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ ఉన్నాయి అనమాట. ఇక మన డైరెక్షన్ కూడా బాగుంది, టేకింగ్ కూడా అంత బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఇదైతే మెయిన్. యాక్చువల్ వీళ్ళు ఏంటంటే క్యాస్ట్ అనేది దాని నుంచి ఎంచుకున్నారు, ఓకే బాగుంది. కాకపోతే క్యాస్ట్ తగ్గట్టు అన్నట్టు మంచిగా మనకి సీన్స్ ఎక్కువ లవ్ అనమాట. ఏంటంటే లవ్ ట్రాక్ చూపిస్తారు. సో లవ్ ట్రాక్లో మనకి మనకు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాం అనమాట. సో వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, అది ఏమవుతుంది వీళ్ళది ఇంకో క్యాస్ట్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండి ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ అంత పెద్దగా ఏం జరగదు అనమాట. ఏదో చిన్నగా ఇట్లా చిన్న టైప్లో లొల్లి అవుతుంది. తర్వాత ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది, గంతే ఈడి వరకే ఉంటుంది. సో ఇంటర్వెల్ వచ్చిన సీన్ తర్వాత మనకి సెకండ్ హాఫ్ ఎక్కువ రేంజ్లో ఉంటుందని ఫీల్ అవుతాం కానీ అసలుకి ఏముండదు. సో ఏంటంటే రైటింగ్ అంత డల్ ఉందన్నమాట. అక్కడ కొంచెం ఇంటర్వెల్ తర్వాత కొంచెం చూసుకునేది ఉండే, కొంచెం డల్గా ఉంది రైటింగ్. ఇంకోటి ఏంటంటే మనకి మళ్ళా క్యాషింగ్ సీన్స్ అంతా ఎక్కువ లేకపోయినా కానీ కొంచెం అక్కడక్కడ ఉన్నా కానీ అంత బాగానే అనిపిస్తుంది. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మెయిన్ కాన్సెప్ట్ మీద మూవీ వెళ్ళకుండా కొంచెం సినిమా అనేది కొంచెం షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అదే లైన్కి వస్తుంది క్యాస్ట్ అనేది, మళ్ళీ కొంచెం సినిమా షిఫ్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే కొంచెం సినిమా టైం లైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 2004 అంటారు, ఒకసారి 2020 అంటారు, మళ్ళీ 1999 అని ఇట్లా చూపిస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే కొంచెం సినిమా అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే కరెక్ట్ అబ్జర్వ్ చేసి చూస్తే బాగా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే సడన్గా చేంజ్ అయిపోయేసరికి అంత మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. సో ఇదనమాట నెగిటివ్స్. ఇంకా రైటింగ్ కూడా కొంచెం చూసుకునేది ఉండే. ఇంకోటి సాంగ్స్ అంత లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కానీ సాంగ్స్ అసలుకి ఎక్కనే లేదు. ఆ దండోరా అనే థీమ్ సాంగ్ బాగుంది కానీ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కలిపేశారు. సో ఇంకా సాంగ్స్ అయితే అంతేం లేవు. ఇంకోటి ఏంటంటే మన నవదీప్ క్యారెక్టర్ని మంచిగా వాడుకునేది ఉండే. అసలుకి మంచిగా నవదీప్ క్యారెక్టర్కి బాగా డిజైన్ చేసుకున్నారు. మంచిగా తన యాక్టింగ్ కానీ చాలా డేస్ తర్వాత నవదీప్ మంచిగా ఫ్రెష్ రోల్లో చూసినాం అనమాట. బాగుంది. ఆ సినిమా టైటిల్లో కూడా వేస్తారు నవదీప్ 2.2 అని. అంత మంచిగా క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు తనకి మంచిగా ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు తనకి కూడా కొన్ని సీన్స్ రాసి కొంచెం సినిమాలో ఎక్కువసేపు చూపిస్తే బాగుంటుండే. ఎక్కువసేపు చూపించాలన్నమాట, అదొక నెగిటివ్. ఇంకానేమో మనకి సాంగ్స్ అంత బాగాలేవు, అది ఒక నెగిటివ్. ఇంకోటి రైటింగ్ సరిగా లేదు, అదొక నెగిటివ్. ఇంకా ఏంటంటే మన క్లైమాక్స్ ఒకటే హై ఇచ్చింది కాబట్టి సరిపోయింది. కొంచెం క్లైమాక్స్ కూడా అదే సెకండ్ హాఫ్ వెళ్తున్న అదే డల్లో కూడా క్లైమాక్స్ కూడా అంతే డల్ ఉంటే మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యేది. సో క్లైమాక్స్ అయ్యి ఇచ్చడం వల్ల ఇంకానేమో ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ బాగుండడం వల్ల మనకైతే సినిమా అయితే కొంచెం బిలో యావరేజ్ ఫీలింగ్స్ అయితే వచ్చేసింది అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే సినిమాలో కామెడీ సీన్స్ బాగుంటాయి. అక్కడక్కడ కామెడీ సీన్స్ బాగానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి స్టార్టింగ్లోనే. అవి చాలా అంటే చాలా బాగుంటాయి. మంచిగా ఎంజాయ్ చేస్తాం మనం అందరము.
సో కాకపోతే సెకండ్ హాఫ్ కూడా అట్లనే డీల్ చేసేది ఉండే. ఏంటంటే కొంచెం సెకండ్ హాఫ్ మనకి శివాజీ క్యారెక్టర్ నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజ్ చేయడం కోసం తనకి కొంచెం ఆ క్యాస్ట్ పిచ్చి పోవాలని చెప్పేసి కొన్ని సీన్స్ రాసుకుంటారు అనమాట బిందుమాధవి తోటి. కాకపోతే అవి కొంచెం మనకి అంత ఎక్కువ. సో అందుకని డ్రాగ్ లాగ్ వల్ల మనకి అంత బోర్ అనిపించేస్తుంది. ఇక ఇవి అనమాట నెగిటివ్స్ పాజిటివ్స్. ఇక మీరైతే ఒకసారి మూవీ వెళ్ళి ట్రై చేయండి. ఎందుకంటే రివ్యూ చూసి మూవీకి వెళ్ళకండి. సినిమా చూసి వచ్చాక రివ్యూ చూసి అప్పుడు మీకు జెన్యూన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూ అనే కాదు, ఏ సినిమాకైనా మీరు సినిమా చూసి వచ్చాక రివ్యూ చూడండి. సో అప్పుడు మనం టీఎఫ్ఐని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకైతే కొంచెం తమిళ్ టచ్ కూడా అనిపించింది, కొంచెం ఏదో తమిళ్ మూవీ చూసినట్టు కూడా. సో మీరైతే ఒకసారి ట్రై చేసి అంటే ట్రై చేయండి. ఇంకా దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.